ఛానల్ సాత్విక్ హెల్త్ టిప్స్. ఫ్రెండ్స్, టుడే మై టాపిక్ ఏమిటంటే ఈరోజు నేను ఒక హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి లాంగ్ హెయిర్ అంటే ఎక్కువగా లైక్ చేస్తారు. నెక్స్ట్ లాంగ్ హెయిర్ సాఫ్ట్గా, స్మూత్గా, సిల్కీగా ఉండాలని ఎక్కువగా లైక్ చేస్తారు. నెక్స్ట్ ఏమంటే ఇలాంటి హెయిర్ కోసం నేను ఒక హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది ఒక అమేజింగ్ రెమెడీ, సో గుడ్ రెమెడీ అనమాట. సో అందుకే మీకు షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమిటి, మన హెయిర్ అనేది ఎలా హెల్తీగా ఉంటుంది, లాంగ్ హెయిర్ అనేది ఎలా వస్తుంది, నెక్స్ట్ హెయిర్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఇప్పుడు హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది చాలామందికి ఉంటుంది కదా. సో హెయిర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఫస్ట్ మనం రీజన్స్ తెలుసుకుందాం. హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అయిపోయింది. సో రీజన్స్ ఏమిటంటే మన బాడీలో హెల్త్ ప్రాబ్లం వల్ల, బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల, నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్, విటమిన్స్ లోపం వల్ల, ప్రోటీన్స్ లోపం వల్ల, హార్మోన్ల ప్రభావం వల్ల, సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే చాలామంది ఎక్కువగా ఒత్తిడి అవుతూ ఉంటారు, అంటే ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి రీజన్ వల్ల నెక్స్ట్ ఏమంటే ఏజ్ బార్ అయ్యే కొద్దికి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ చేంజ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, ఇంకోటి ఏమంటే చాలామంది హీట్ వాటర్ని యూజ్ చేస్తారు. హీట్ వాటర్ని, గీజర్ వాటర్ని, కరెంట్ వాటర్ని యూజ్ చేయొద్దండి. సో కరెంట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సెట్ అవ్వదు, ఆ వాటర్ అనేది సెట్ అవ్వక హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా పోతుంది. నెక్స్ట్ ఏమంటే చాలామంది డైటింగ్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు అయితే ఎక్కువగా అయిపోయింది డైటింగ్ అనేది. సో ఇలాంటి రీజన్ వల్ల సరిగా ఫుడ్ తీసుకోకపోయినా కూడా మన బాడీలో అంటే బ్లడ్ తక్కువ అయిపోవడం, అంటే విటమిన్స్ లోపం అనేది ఎక్కువగా అయిపోయింది. సో ఇలాంటి రీజన్ వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా అయిపోయింది, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే సీజన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకోటి చాలామంది వాటర్ చేంజ్ అని చెప్పాను కదా. సో వాటర్ చేంజ్ అంటే ఈ సిటీ నుంచి నెక్స్ట్ సిటీకి అంటే జాబ్స్ కోసం ఎట్ట వెళ్తూ ఉంటారు కదా. సో అక్కడ వాటర్, ఇక్కడ వాటర్ సపరేట్ కాబట్టి అలాంటి వాటర్ వల్ల కూడా మన హెయిర్కి సెట్ అవ్వక హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ ప్యాకులు రకరకాలు వేస్తూ ఉంటారు మన హెయిర్ కలర్ కోసం. రెడ్గా కలర్, గ్రీన్గా కలర్స్ అనేది రకరకాలు వేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏమంటే చాలామందికి వైట్ హెయిర్ అనే ప్రాబ్లం ఎక్కువగా అయిపోయింది. సో వైట్ హెయిర్ ప్రాబ్లం వల్ల హెయిర్ కలర్స్ అనేది వేస్తూ ఉంటారు. సో వాటిలో కెమికల్స్ అనేవి ఎక్కువగా యాడ్ అయి ఉంటాయి. సో ఆ కలర్స్ అనేది యూజ్ చేయడం వల్ల దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా అయిపోయింది. అంటే డాండ్రఫ్ రావడము, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, సో మన రూట్స్ అనేది లూజ్ అయిపోవడం, స్ట్రాంగ్గా ఉండదు, ఎక్కువగా హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. చాలామంది రకరకాల షాంపూలు యూజ్ చేస్తుంటారు, అంటే స్మెల్ సూపర్గా ఉంది అనేసి రకరకాలుగా యూజ్ చేస్తుంటారు. సో ఈ షాంపూల వల్ల కూడా వాటిలో కెమికల్స్ అనేవి ఎక్కువగా యాడ్ అయి ఉంటాయి. సో దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా అయిపోయింది. సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అయిపోయింది. ఈ మధ్య చాలామంది ఫోన్లు ఎక్కువగా చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి ఎక్కువగా ఫోన్లు అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో హీట్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాలింగ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ చాలామంది నైట్ సరిగా నిద్రపోరు. నేను కూడా నైట్ సరిగా నిద్రపోను. దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాలింగ్ అనేది ఉంటుంది. రీజన్స్ వల్ల మన హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అయిపోయింది. సో ఇవి స్టాప్ చేయడానికి నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేశాను. సో యూజ్ చేయడం వల్ల మనకి లాంగ్ హెయిర్ అనేది వస్తుంది, బ్లాక్ హెయిర్ వస్తుంది, వైట్ హెయిర్ని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్గా, స్మూత్గా మన హెయిర్ అనేది సాఫ్ట్గా, స్మూత్గా, లాంగ్ హెయిర్ రావడానికి 100% వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనము హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వచ్చి మనము డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ కాఫీ పౌడర్ యాడ్ చేయాలి. కాఫీ పౌడర్లో మన హెయిర్కి యూజ్ అయ్యే బెనిఫిట్స్ హై లెవెల్లో ఉంటాయి.
సో కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ని స్టాప్ చేస్తుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఏమంటే డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే మనకి థిక్ హెయిర్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ రావడానికి చేస్తుంది. సో కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి చేస్తుంది. నెక్స్ట్ కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల అంటే మన స్కాల్ప్కి అప్లై చేసేటప్పుడు బాగా రబ్ చేయాలన్నమాట. సో బాగా రబ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి కాఫీ పౌడర్ అనేది ప్రమోట్ చేస్తుంది. సో అందుకే నేను కాఫీ పౌడర్ని యాడ్ చేశాను. కాఫీ పౌడర్ని మనము బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాయిల్ చేసుకోవాలి. సెకండ్ ఐటమ్ వచ్చి టీ పౌడర్, బ్లాక్ టీ పౌడర్. ఫ్రెండ్స్, బ్లాక్ టీ పౌడర్ డికాషన్ అనేది మన వైట్ హెయిర్ని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ ఫాస్ట్గా రావడానికి షైనీగా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి హెయిర్ అనేది బ్లాక్గా రావడానికి చేస్తుంది. సో టీ డికాషన్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ హెల్తీగా ఉండడానికి హైగా వర్క్ చేస్తుంది అనమాట. సో అందుకే నేను టీ పౌడర్ని యాడ్ చేశాను. సో ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము కాపర్ బౌల్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చి హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనము డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఆ వాటర్ని యాడ్ చేయాలి. సో వాటర్ని మనం తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చి నెక్స్ట్ హెన్నా పౌడర్ని మనం యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ హెన్నా పౌడర్ని యాడ్ చేయాలి. సో ఫ్రెండ్స్ చూడండి, హెన్నా పౌడర్లో హైబిస్కస్, అలోవెరా, ఆమ్లా అండ్ సీకాకాయ్, నెక్స్ట్ రీతా, సో ఆల్ ఐటమ్స్ అనేది సో వీటిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ హెన్నా పౌడర్ యూజ్ చేయడం వల్ల ఇది ఒక హెయిర్ డై అని చెప్పవచ్చు. హెయిర్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని రెగ్యులర్ బేసిస్లో అప్లై చేయొచ్చు. హెయిర్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సో ఇది హెయిర్ షైనీగా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి డికాషన్ అనేది ప్రిపేర్ అయింది కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చి హెన్నా పౌడర్ని మనం యాడ్ చేయాలి. చూడండి హెన్నా పౌడరు. ఫ్రెండ్స్, హెన్నా పౌడర్లో హైబిస్కస్, ఆమ్లా, రీతా, అలోవెరా, నెక్స్ట్ ఏమంటే కుక్కుడుకాయ్, రీతా పౌడర్, సీకాకాయ్, ఆల్ ఐటమ్స్ అనేది మిక్స్ అయి ఉంటుంది. సో ఇది ఒక హెయిర్ డే అని చెప్పవచ్చు. హెయిర్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని రెగ్యులర్ బేసిస్లో అప్లై చేయొచ్చు. హెయిర్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఇది హెయిర్ షైనీగా ఉండేలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డాండ్రఫ్ అండ్ స్కాల్ఫ్ని డ్రై అవనీకన్నా చేస్తుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు మన హెయిర్. సో ఇది హెయిర్కి ఒక కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. ఇది మన హెయిర్ న్యాచురల్గా ఉంచి నెక్స్ట్ హెల్త్ అంటే ప్రోటీన్స్ని అండ్ హెల్తీగా ఉండేలా చేస్తుంది. సో దీనివల్ల స్కాల్ఫ్లో న్యాచురల్ యాసిడ్ ఆల్కలైన్ సమతుల్యం చేస్తుంది. సో దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో డాండ్రఫ్ని స్టాప్ చేస్తుంది. ఇది యూజ్ చేశాక మన హెయిర్ స్మూత్గా షైనీగా లాంగ్గా రావడానికి చేస్తుంది. నెక్స్ట్ ఏమంటే మన హెయిర్ అనేది థిక్గా ఉంటుంది. సో అందుకే నేను హెన్నా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఆమ్లా పౌడర్. ఫ్రెండ్స్, ఆమ్లా పౌడర్లో హెయిర్కి యూజ్ అయ్యే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ డాండ్రఫ్ ప్రాబ్లమ్ని స్టాప్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆమ్లా పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లామేటరీ వంటి న్యూట్రియంట్స్ని కలిగి ఉంటుంది. మన హెయిర్ అనేది క్లీన్ చేస్తుంది, హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఆమ్లా పౌడర్ యూజ్ చేయడం వల్ల సో ఇది హెయిర్ టానిక్ లాగా వర్క్ చేస్తుంది. హెయిర్ స్ట్రాంగ్ చేస్తుంది, హెయిర్ పిగ్మెంటేషన్ వంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, వెయిట్ హెయిర్ని స్టాప్ చేస్తుంది.
సో వీటిలో విటమిన్ సి అనేది హై లెవెల్లో ఉంటుంది కాబట్టి మన హెయిర్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది, హెయిర్ స్ట్రాంగ్గా అండ్ హెల్తీగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, డాండ్రఫ్ ప్రాబ్లమ్ని స్టాప్ చేస్తుంది, ఇది హెయిర్కి కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ షైనీగా ఉండేలా చేస్తుంది. సో మన వైట్ హెయిర్ని స్టాప్ చేయడానికి చాలా గ్రేట్గా వర్క్ చేస్తుంది. సో అందుకే నేను అమ్లా పౌడర్ని యాడ్ చేశాను. ఫ్రెండ్స్, అమ్లా పౌడర్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో 200 రూపీస్ అనమాట. మీరు అమెజాన్లో అవైలబుల్ ఉంది, మనము ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మా అమ్లా పౌడర్ని యాడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ ఐటమ్ వచ్చి బ్రింగరాజ్ పౌడర్. ఫ్రెండ్స్, బ్రింగరాజ్ పౌడర్ అంటే వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటాయి. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మన హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది, హెయిర్ హెల్తీగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బ్రింగరాజ్ పౌడర్ అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి ఆయిల్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ మన వైట్ హెయిర్ని రిపేర్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది అనమాట. అంటే హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవ్వడానికి చాలా గ్రేట్గా వర్క్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్రింగరాజ్ పౌడర్ వచ్చి ఇది 200 రూపీస్. మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, బ్రింగరాజ్ పౌడర్ అనేది మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్గా వర్క్ చేస్తుంది. మన హెయిర్ హెల్తీగా ఉండాలంటే బ్రింగరాజ్ పౌడర్ అనేది ఫస్ట్గా వర్క్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము బ్రింగరాజ్ పౌడర్ని యాడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఆల్ ఐటమ్స్ అనేది ఈ విధంగా బాయిల్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా వస్తుంది. నెక్స్ట్ మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, థిక్ హెయిర్ వస్తుంది, బ్రిటిల్ హెయిర్ రావడానికి చాలా వస్తుంది. చాలామందికి హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి న్యూ హెయిర్ రావడానికి 100% వర్క్ చేస్తుంది. చాలామంది బ్లాక్ హెయిర్ కోసం కెమికల్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు హెయిర్కి. సో అలా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా మన న్యాచురల్ ప్రోడక్ట్స్తో ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా వస్తుంది. సో ఇది 100% వర్క్ చేస్తుంది అన్నమాట. మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది, నెక్స్ట్ బ్లాక్ హెయిర్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, హెన్నా పౌడర్ గురించి చెప్పాను కదా. సో హెన్నా పౌడర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి 250 రూపీస్ అనమాట. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి అవైలబుల్ ఉంది. సో మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 5 మినిట్స్ 10 మినిట్స్ కానీ బాయిల్ చేసుకోవాలి. సో కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది మీరు కరెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్. మనము బ్రింగరాజ్ పౌడర్, హెన్నా పౌడర్ అండ్ ఆమ్లా పౌడర్ అనేది వేసాం కదా. సో ఈ 3 ఐటమ్స్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి. మనము హెన్నా పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది రెడ్ కలర్లో వస్తుంది. బట్ మనము హెన్నా పౌడర్ని ఇలా బాయిల్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మనకి రెడ్గా రాదన్నమాట, హెయిర్ అనేది బ్లాక్గా వస్తుంది. సో బాగా బాయిల్ అయిపోయింది కదా. సో థిక్గా అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇండిగో లీఫ్ పౌడర్ అనమాట. ఫ్రెండ్స్, ఇండిగో లీఫ్ పౌడర్ గురించి తెలుసు కదా. మన హెయిర్ బ్లాక్గా రావడానికి మనము ఇండిగో లీఫ్ పౌడర్ అని ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇండిగో పౌడర్ అనేది యూజ్ చేయడం వల్ల బ్లాక్ హెయిర్ వస్తుంది, వైట్ హెయిర్ని స్టాప్ చేస్తుంది, న్యూ హెయిర్ని గ్రోత్ అవ్వడానికి 100% వర్క్ చేస్తుంది. సో యూజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇండిగో పౌడర్ అనేది ట్రీట్మెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో ఎలా అంటే ఇది
డాండ్రఫ్ని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇంకోటి ఏమంటే ఇండిగో పౌడర్ యూజ్ చేయడం వల్ల మన స్కాల్ఫ్లో ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ని చాలా సాల్వ్ చేస్తుంది. మన స్కాల్ఫ్ అనేది స్మూత్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది థిక్గా లాంగ్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. సో వీటిలో ఎక్కువగా అమోనియా ఉంటుంది. నెక్స్ట్ గ్లూకోజ్ అండ్ ఇండోక్సైల్ ఉండడం వల్ల సో గ్లూకోజ్ అనేది మన బ్యాక్టీరియాని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ ఇండోక్సైల్ అంటే వైట్ హెయిర్ని స్టాప్ చేస్తుంది. సో మన ఇండిగో లీఫ్ ఆయిల్ గాన యూజ్ చేయడం వల్ల హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. బిట్టిల్ హెయిర్ అనేది ఉంటుంది. చాలామందికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోయింది కదా. సో హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి హెయిర్ ఫాల్ అయిన చోట డబుల్ హెయిర్ రావడానికి ఇండిగో పౌడర్ అనేది 100% వర్క్ చేస్తుంది. సో మనకి ఇండిగో పౌడరే కాకుండా ఆయిల్ రూపంలో తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అనేది ఉంది. సో అందుకే నేను ఇండిగో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనము ఆల్ ఐటమ్స్ అనేది బాయిల్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇండిగో పౌడర్ మనము బాయిల్ చేసిన అవసరం లేదు. సో పౌడర్ యాడ్ చేసే చాలు మనకి బ్లాక్ కలర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇండిగో పౌడర్ అనేది చాలామంది బ్లాక్ హెయిర్ కోసము సో రకరకాలు యూజ్ చేస్తారు కదా. సో ఇండిగో పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మనకి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో మన కెమికల్స్ అనేటివి యాడ్ చేసిన కలర్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు. సో ఎందుకంటే వీటిలో నో కెమికల్స్ అని కాబట్టి. నెక్స్ట్ మన హెయిర్ అనేది లాంగ్గా ఉంటుంది. వైట్ హెయిర్ని స్టాప్ చేస్తుంది. సో మనం లైట్గా వాటర్ అనేది వేద్దాం. ఫ్రెండ్స్, మనకి కలర్ అనేది ఇప్పుడు లైట్గా గ్రీన్గా ఉంది కదా. సో నైట్ అంతా అలానే పెట్టేయాలన్నమాట. నైట్ అంతా అలానే పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మొత్తం బ్లాక్గా వచ్చేస్తుంది. కలర్ అనేది చాలా డిఫరెంట్గా అయిపోతుంది. బ్లాక్గా వచ్చేస్తుంది. మీరే చూస్తారు కదా. ఫ్రెండ్స్, హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా మనము నైట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్, నైట్ ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా అలానే ఉండాలి. సో నైట్ అంతా అలానే పెట్టడం వల్ల ఇది కాపర్ బౌల్. ఫ్రెండ్స్ చూడండి, కాపర్ బౌల్ అన్నమాట. సో కాపర్ బౌల్లో హెయిర్ ప్యాక్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని మనము నైట్ అంతా అలానే పెట్టడం వల్ల కాపర్లో ఎక్కువగా విటమిన్స్ అనేటివి హై లెవెల్లో ఉంటాయి. సో మన హెయిర్కి యూజ్ అయ్యే బెనిఫిట్స్ అనేటివి సో అన్నీ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మనము ఏమైనా హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా కాపర్ బౌల్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ అయింది కదా. సో నైట్ అంతా ఇలానే ఉండాలి. సో మనకి ప్లేట్ పెట్టేద్దాం. ఫ్రెండ్స్, సో ఇలా మీరు ప్రిపేర్ చేసుకోండి. నైట్ అంతా ఇలానే పెట్టడం వల్ల సో కలర్ చూడండి, కలరు లైట్గా గ్రీన్గా ఉంది కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చాలా బ్లాక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేద్దాం. సో నైట్ అంతా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్గా ఉంది కదా. ఇప్పుడు మనము హెయిర్కి అప్లై చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో. ఫ్రెండ్స్,
హెయిర్ ప్యాక్ని ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు యూజ్ చేయడం వల్ల లాంగ్ హెయిర్ అనేది వస్తుంది. హెయిర్ చూడడానికి బ్లాక్గా వస్తుంది. నెక్స్ట్ డాండ్రఫ్ ప్రాబ్లమ్ని స్టాప్ చేస్తుంది. వైట్ హెయిర్ని స్టాప్ చేస్తుంది. రూట్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. చాలామంది బ్లాక్ హెయిర్ కోసము రకరకాలుగా అంటే షాంపులు అంట, ఇప్పుడు మనకి మార్కెట్లో బ్లాక్గా రావడానికి రకరకాల షాంపులు కలర్స్ అనేటివి వచ్చేసాయి. సో యూజ్ చేయడం వల్ల వాటిలో కెమికల్స్ అనేటివి ఎక్కువగా యాడ్ అయి ఉంటాయి. సో దానివల్ల మన హెయిర్ అనేది ఎక్కువగా బ్లాక్ అంటే డ్యామేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి మన కలర్స్ వేస్తాం, బ్లాక్ అనేది వస్తుంది అంటే 1 వీక్ 2 వీక్స్లో మన కలర్ అంతా పోతుంది. అలా కాకుండా ఇది అలా కాదు, డెఫినెట్గా మనకి పర్మనెంట్గా కలర్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇంకోటి నేను కాపర్ బౌల్లో హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేశాను. కాపర్ బౌల్లో హెయిర్ ప్యాక్ అనేది మీరు ఇలా ప్రిపేర్ చేయడం వల్ల కాపర్లో విటమిన్స్ అనేటివి హై లెవెల్లో ఉంటాయి. సో దాంట్లో మనము నైట్ అనేది హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా అలానే పెట్టి మార్నింగ్ అప్లై చేయడం వల్ల వాటిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి, హెయిర్ ప్యాక్లోకి రిలీజ్ అవుతాయి. సో యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్ ఉంది. సో అందుకే నేను కాపర్ బౌల్లోనే ప్రిపేర్ చేస్తాను హెయిర్ ప్యాక్ అనేది. నెక్స్ట్ ఇంకోటి హెయిర్ ప్యాక్ అనేది మీరు అంటే వేసుకునేటప్పుడు హెయిర్ ప్యాక్ అనేది వేస్తారు కదా, సో అప్పుడు మీకు కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ ఏమైనా ఉన్నా కూడా వేయద్దండి. ఎందుకంటే అది హెయిర్ ప్యాక్ అనేది వేస్తాం కదా, అప్పుడు మన స్కాల్ఫ్లో 2 అవర్స్ 3 అవర్స్ అనేది అలానే పెడతాం. సో అప్పుడు మనకి కూల్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో దానివల్ల అంటే కోల్డ్ కాఫ్ ఫీవర్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేయదండి. మీకు అలాంటి ప్రాబ్లము స్టాప్ అయిపోయినాక మళ్ళీ హెయిర్ ప్యాక్ అవి వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి హెయిర్ ప్యాక్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. సో నేను ఇండిగా పౌడర్ని యూజ్ చేశాను కదా, సో ఇండిగా పౌడర్ అనేది మన బ్లాక్ హెయిర్ రావడానికి ఇది 100% వర్క్ చేస్తుంది. సో అందుకే నేను ఆల్ ఐటమ్స్ అనేది వాటర్లో బాగా బాయిల్ చేశాను. సో ఆ బ్లాక్గా వస్తుంది. నెక్స్ట్ ఇది బాయిల్ చేసిన అవసరం లేదు, ఈ పౌడర్ అనేది అలానే వేసి మిక్స్ చేయడం వల్ల మనకి హెయిర్ బ్లాక్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరూ ఇండిగా పౌడర్ని తీసుకోండి. మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. అమౌంట్ ఎంత అంటే 200 ఫ్రెండ్స్, 200 మనకి ఆఫర్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో రకరకాలుగా మనకి మార్కెట్లో కలర్స్ అనేవి వేయడానికి రకరకాలుగా వచ్చేసాయి కదా, సో అలాంటివి యూజ్ చేయొద్దండి. మీ హెయిర్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల మనకి డాండ్రఫ్ ప్రాబ్లం ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తుంది. మీ లాంగ్ హెయిర్ కోసం మీ హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి సో ఇలాంటి హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇలాంటి హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ ఉంటుంది ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల బ్లాక్ హెయిర్ అనేది వస్తుందా అని. డెఫినెట్గా వస్తుందండి. నేను హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు బాయిల్ చేశాను కదా, సో చాలా వరకు బ్లాక్గా వచ్చేసింది. సో ఇండిగా పౌడర్ అనేది యాడ్ చేశాను. సో ఇండిగా పౌడర్ అనేది మనం బ్లాక్ హెయిర్ రావడానికి ఇండిగా పౌడరే మనకి 100% వర్క్ చేస్తుంది. సో ఇది మిక్స్ చేశాను కాబట్టి మీకు డెఫినెట్గా మీకు బ్లాక్గా వస్తుంది. ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి, డెఫినెట్గా మీకు తెలుస్తుంది, మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మన హెయిర్ బ్లాక్గా ఉంటుంది, సాఫ్ట్గా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దండి. మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు లాంగ్ హెయిర్ రావాలని, హెయిర్ అనేది బాగుండాలని. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందా? అటైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. బాయ్.